ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. దండపాణి, సార్ మీరు అందరూ అలా షాక్ అయ్యారేంటి? సస్పెండ్ అయిన ఈ సబ్ ఇన్స్పెక్టర్ దండపాణి సన్యాసం పుచ్చుకొని ఏ కాశీకో ఏ హిమాలయాలకు వెళ్లిపోయాడు అనుకుంటున్నారా? చాలా తక్కువ అంచనా వేశారు. సార్, అనవసరంగా ఇరికించే కేసులోంచి ద్వారకని బయటకు తీసుకురాబోతే ఈ టైంలో దయచేసి మీరు అడ్డు రాకండి సార్, ప్లీజ్ సార్. చారి, నువ్వు ఆన్ డ్యూటీలో ఎంత సర్వీస్ చేస్తున్నావో తెలియదు కానీ ఆఫ్ డ్యూటీలో మాత్రం ఆ దుర్గ కోసం ద్వారక కోసం చాలా చేస్తున్నావు. నీకు తోడు ఈ కార్తీక్ గాడొకడు. ఆ దుర్గ అడిగితే మీ ప్రాణాలైనా ఇచ్చేసేలా ఉన్నారే. చేసింది ఇప్పటికే చాలా ఎక్కువ. నానాజీ నాకు అప్పగించి మీరిద్దరు వెళ్ళిపోండి. దండపాణి, బెదిరిస్తున్నావా? అవును, బెదిరిస్తున్నాను. టిక్కర్ రేగితే ఇప్పుడే ముగ్గురిని ఇక్కడికిక్కడే షూట్ చేసి పారేస్తాను. రాజశేఖర్తో చేతులు కలిపి అసైన్మెంట్ ప్రకారం ద్వారకను మాఫియా కేసులో ఇరికించి నీ ప్యాకేజ్ నువ్వు తీసుకున్నావు. మరి ఈ విషయంలో నీతి తప్పి నువ్వు ఆ దుర్గకు సాయం చేయడం తప్పు కదా? నీలాంటి వాడిని చంపడంలో ఏమాత్రం తప్పులేదు. సార్, మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాను. ద్వారక సార్ చాలా మంచివాడు సార్. తనంటే దుర్గమ్మడికి ప్రాణం సార్. ఇప్పటికీ 23 ఏళ్ళ ఎడబాటు భరించింది. అలాంటి తల్లి కొడుకుల్ని మళ్ళీ మీరు వేడి చేయకండి సార్. శిక్ష పడేలా చేయకండి సార్, ప్లీజ్ సార్. ఏయ్ చారి, చారి గారు, ఏయ్ చారి, నన్ను సస్పెండ్ చేయించిన దుర్గా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నాకు దొరికిన ఒకే ఒక్క అవకాశం. నేనెలా మిస్ అవుతాను? దండపాణి, రాజశేఖర్ చెప్పిన దానికల్లా తలారించి ఎంతో నమ్మకంగా ఉన్న నన్నే చంపాలని చూశారు. రేపు నీ పరిస్థితి కూడా అలాగే అవుతుంది. నిన్ను కూడా వాళ్ళు చంపే ప్రయత్నం చేస్తారు, గుర్తుపెట్టుకో. రేపటి సంగతి తర్వాత. ఈరోజు నీ మ్యాటర్ ఫినిష్ అవ్వాల్సిందే. దండపాణి, వద్దు, కొట్టదు. దండపాణి, నా మాట విను.
రేయ్, రేయ్, వదలు. రేయ్, 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 రేయ్. సెల్ ఫోన్ సిగ్నల్ కి కూడా నువ్వు దొరకకూడదురా. సిగ్నల్ లేని చోటకు నేను తీసుకెళ్లి చంపుతాను. పద. రేయ్, దండపడి. ఏయ్, లే. రేయ్, రేయ్. వదలండి సార్. నడు, ప్లీజ్ సార్. రేయ్, విడు. సార్. విడు. వదలరా. రేయ్, ఏయ్, వదలండి సార్. రేయ్, దండపడి. రేయ్, దానాజీ సార్. చారి. దానాజీ సార్. దండపారి. ద్వారకే అన్ని నేరాలు చేశాడని ఇన్ని ఆధారాలు పోలీస్ శాఖ వారు సబ్మిట్ చేశాక చేయలేదని సదరు ముద్దాయి అమ్మ ఆధారాలు సంపాదించడం నిజంగా చాలా గొప్ప విషయం. ఎలాగైనా కొడుకుని కాపాడుకోవాలని ఒక తల్లిగా ఆవిడ ప్రయత్నిస్తుంది. కానీ అందులో ఎలాంటి వాస్తవాలు లేవని పరిశీలనగా చూడాలని నా మనవి. ఆధారాలు చూడటానికి ముందే మీరు అభ్యంతరాలు ప్రకటించడం మరీ బాగుంది. ఏ నేరం చేయలేదని దుర్గా గారి అన్వేషణలో భాగంగా ఆధారాలన్నీ ఈ ఫోల్డర్లో ఉన్నాయి. ఒకసారి క్లిక్ చేసి చూడండి యువర్ ఆనర్. ఈ పరిశీలన తర్వాత మీరు ఎలాంటి తీర్పిచ్చినా దుర్గా గారు అది సత్యానికి న్యాయానికి వదిలేస్తారు కానీ ఈ చట్టాన్ని నిందించరు, న్యాయస్థానాన్ని నిలదీయరు. ఒకసారి చూడండి యువర్ ఆనర్. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరకల్ జరుగుతోంది ఆయాయో మెకన్నా స్కోల్డ్ లాంటి పాపాయో మెరే దిల్ ధిమ్తనక డాన్స్ ఆయో ఇష్కు తుఫానా దోచుకుపోతా సరేనా. రాజశేఖర్ గారు, జడ్జి గారి టేబుల్ మీద సాంగ్ ప్లే చేయించారంటే మీరు మామూలోళ్ళు కాదు. ఆధారాలంటే లేటెస్ట్ ట్రెండింగ్ సాంగ్స్ దుర్గా. పాప అత్తయ్య, ఆ దుర్గా ఫేస్ లో కంగారు చూడండి. ఇప్పుడు కంగారు, తర్వాత కన్నీళ్ళు, ఆ తర్వాత రక్త కన్నీరే. లాయర్ గారు, పెన్ డ్రైవ్ లో వేరే ఫోల్డర్ ఓపెన్ అయినట్టుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే మేడం. యువర్ ఆనర్, ఒక్కసారి ఇవ్వండి.
దుర్గ గారు, ఇందులో సాంగ్స్ ఫైల్ ఒకటే ఉందండి. యువర్ ఆనర్, ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టుంది. పెన్ డ్రైవ్ ని ఎవరో మార్చేసినట్టున్నారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. వేరే ఫోల్డర్లో ఉంది, పెన్ డ్రైవ్ మారిందని ఎవరో మార్చేశారని చెప్పడం విలువైన కోర్టు సమయాన్ని వృధా చేయడం తప్ప ఇంకేమీ కాదు. యువర్ ఆనర్, నేను ఇప్పుడు అబద్ధం ఆడలేదు. నా ద్వారక ఏ నేరం చేయలేదని మాత్రమే చెప్పడానికి నేను రాలేదు. నేరాన్ని ఎవరు చేశారో ఖచ్చితంగా ఆధారాల్ని సంపాదించాను. వీడియో రూపంలో ఉన్న ఆధారాలకి సంబంధించి రాతపూర్వకంగా నేను ఒక ఫైల్ ఇచ్చాను. లాయర్ గారు, అదివ్వండి. ఈ ఫైల్లో అన్ని ఎగ్జామ్ పేపర్స్ ఉన్నాయి, కొన్ని చిత్తు కాగితాలు ఉన్నాయి. అయ్యా, ఏంటి మీరనేది? చిత్త కాగితాలేంటి? ఒకసారి మీరే చూడండి. అయ్యో అయ్యో, అయ్యో ఏంటిది? అమ్మా ఏంటమ్మా ఆధారాలంటూ ఏంటమ్మా ఇవన్నీ? దుర్గా, ఏంటి దుర్గా ఇది? బాగుంది యువర్ ఆనర్, చాలా బాగుంది. మన కోర్టు సమయాన్ని ఇలా వృధా చేయడం చాలా బాగుంది. ఇందాక పెన్ డ్రైవ్ ఎవరో మార్చేశారని చెప్పారు, ఇప్పుడు ఫైల్ కూడా మార్చేశారని చెప్తారు. అంతేనా? కొడుకు మీదున్న మమకారంతో ఎలాగైనా కాపాడాలనే ప్రయత్నంలో ఆవిడ ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియని ఒక మానసిక పరిస్థితికి ఆవిడ చేరుకున్నారు యువర్ ఆనర్. ఇది ఖచ్చితంగా మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన విషయంగా నేను మీకు మనవి చేస్తున్నాను. లేదు యువర్ ఆనర్. దుర్గా, ఆధారాలన్నీ ఉన్నాయని ద్వారక నిర్దోషిగా నిరూపిస్తావనుకుంటే ఇలా ప్రవర్తిస్తున్నావేంటి?
ద్వారక మీదున్న పిచ్చి ప్రేమతోనే నువ్విలా ప్రవర్తిస్తున్నావని ఇక్కడ అందరికీ అర్థమైపోతుంది. దుర్గా, నువ్వు సరిగ్గా గుర్తు చేసుకో. నిజంగా నువ్వు ఆధారాలు సంపాదించావా? సంపాదించానన్నా భ్రమలో ఏమైనా ఉన్నావా? ఇది ఖచ్చితంగా ఆవిడ భ్రమ అయ్యుండొచ్చు యువర్ ఆనర్. కొడుక్కి శిక్ష పడుతుందన్న ఆలోచన ఆవిడ్ని మానసికంగా కుంగదీసి ఆవిడ మతిస్థిమితం కోల్పోయేలా చేసుండొచ్చు. అడ్వకేట్ గారు, నా భార్య దుర్గను పట్టుకొని మీరు అలా అంటారేంటి సార్? అంటే మీ ఉద్దేశం మా దుర్గకేమైనా పిచ్చి పట్టిందంటారా? ద్వారకకి శిక్ష పడ్డాక కదా ఈ దుర్గకి పిచ్చి పట్టాలి. రేయ్ మురారి, ఆగు. పిచ్చి అంటారా, సైకలాజికల్ డిజార్డర్ అంటారా అనేది లాయర్గా మేం కాదు, డాక్టర్స్ చెప్పాలి. ప్రవర్తిస్తున్న తీరును బట్టి మాత్రమే నా అనుమానం వ్యక్తం చేశాను యువర్ ఆనర్. లాయర్ గారు, నా దుర్గ ఒక మంచి అమ్మ, అంతేకాని పిచ్చిది మాత్రం కాదు. నటించింది చాలు రాజశేఖర్. ఆపు! చాలు, ఆపింకా. ఇంకా నటించాలని చూడుకో. అమ్మా, నాన్న నటించడం ఏంటమ్మా? నువ్వాగు మురారి. అయ్యా, న్యాయ దేవత మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ నేరాలు కుట్రలు అన్నీ చేసింది ఈ రాజశేఖరే.
అయ్యా నాకొక్క అరగంట టైం ఇవ్వండి. అరగంట సమయం ఇస్తే మీరేం చేయగలరు? సాక్షులను తీసుకురాగలరా? తీసుకొస్తానయ్యా. ఎవరా సాక్షి? నానాజీ. ఇంకెక్కడ నానాజీ, దండపాని ఈ పాటికి ఎప్పుడో చంపేస్తుంటాడు. ఇంత గొప్ప అవకాశం నేనెందుకు వదులుకుంటాను? అస్సలు వదులుకోను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.